తెలంగాణ సీఎం చంద్రశేఖరరావుపై కాంగ్రెస్ ఎంపీ వి హనుమంతరావు ఫైర్ అయ్యారు. టీఆర్ఎస్ సర్కార్ 3 నెలల పాలనలో ప్రజలకు దూరమైందని అన్నారు. ప్రజల్లో మార్పు వచ్చిందని, మెదక్ ఎంపీ స్థానం కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందని జోస్యం చెప్పారు విహెచ్. సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏమయ్యాయని కేసీఆర్ను ప్రశ్నించారు. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వచ్చినప్పుడు, పార్టీ మీద పట్టు వదులుతున్నప్పుడు, ఇన్సెక్యూరిటీ ఫీల్ అయినప్పుడే ఇలాంటి మాట్లాడతారు. ఇలా ప్రజలలో మార్పు కనిపిస్తుంది. 3 నెలల్లో ఇప్పుడు మళ్ళీ అంటూ నిన్నటి వరకు మేము ఎంత చేయలేదన్నాడు. ఇలా మాట మార్చిండు. నేను ఏం చేయలే, ఇప్పుడు మొదలు పెడతాడట. ఎప్పుడు మొదలు పెడతాడో బాబు? ఆ మాట మొదలే చెప్పొచ్చు కదా. ఎన్నికల ముందు ఏమన్నావు? వచ్చిన వెంటనే రుణాలు మాఫీ అన్నావు, వచ్చిన వెంటనే ఇంట్లో అన్నావు, పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ అన్నావు, కాంట్రాక్ట్ ఉద్యోగాలు టీచర్ల ఇమీడియట్ గా ఉస్మానియా కాకతీయ విద్యార్థులకు ఇస్తాన్నావు. ఇచ్చినవా? ఏమిటి వాళ్ళకి చేసిన తప్పేమిటి? చదువులు పాడైన రెండో స్థానం ప్రజలు ఓట్లేసిన వాళ్ళు ప్రజలు ఉన్నారు. అంతేగాని రెండో స్థానం మూడో స్థానం అరే ముగ్గురు క్యాండిడేట్లలో మా క్యాండిడేట్ నంబర్ 1 ప్రజలకు పనిచేసింది. ఆమె కార్యకర్తగా పనిచేసింది, భర్త పోయినా పనిచేసింది. అలాంటిది మీ కార్యకర్త ఎట్లుండడా? ఎప్పుడుండాయనే టీఆర్ఎస్ లో చెప్పు. ఎక్కడికి వెళ్తే టికెట్ ఇచ్చిండు మీరు? ఇంకో ఆయన ఉన్నాడు బీజేపీలో. నిన్నటి దాకా మా పార్టీలో ఉండే ఇప్పుడు అరువు పోయిండు ఆయన. బీజేపీ కూడా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంది.